బీసీ రిజర్వేషన్ల అంశంపై చేపట్టిన విచారణను తెలంగాణ హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది. రేపు మధ్యాహ్నం 2:15 విచారణ జరపనుంది. నేడు పిటిషనర్ల తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ రిజర్వేషన్లు పెంచుకునే అధికారం ప్రభుత్వానికి ఉన్న 50% మించరాదన్నారు. విద్యా ఉద్యోగాల్లో 50% దాటినా రాజకీయ రిజర్వేషన్లు పెంచరాదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైందని, ఈ సమయంలో స్టే ఇవ్వడం కూడా సరికాదన్నారు. ఇక దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. సైదులు చెప్పండి, సుదీర్ఘ వాదనల తర్వాత కోర్టు రేపటికి వాయిదా వేసింది, ఏం జరగబోతుంది? మరి చూడాలి దీపిక, రేపు హైకోర్టు మధ్యాహ్నానికి ఈ యొక్క బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి వాయిదా వేసింది కాబట్టి సో రేపు ఇరు వాదనలు కూడా మరోసారి వినే అవకాశం ఉంది. విన్న తర్వాత ఒక స్పష్టత కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడు కొంత రాష్ట్ర ప్రభుత్వానికి స్టే ఇవ్వకపోవడంతో కొంత ఉపశమనం అనే మనం చెప్పవచ్చు. ఎందుకంటే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని ఖచ్చితంగా ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చింది. సో దానిలో భాగంగానే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ జియో నెంబర్ 9 తీసుకొచ్చారు. జియో నెంబర్ 9ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దానిలో భాగంగా హైకోర్టులో ఈరోజు బలమైన వాదనలు కూడా జరిగిన సంగతి తెలిసిందే. మనకి ఏం జరగబోతుంది, అసలు ఏం తీర్పు హైకోర్టు ఇవ్వబోతుంది, బీసీలకు 42% రిజర్వేషన్లు అసలు వస్తాయా రావా, ఏంటి పరిస్థితి? ఒకవైపు రేపటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల నోటిఫికేషన్ వెలువడనుంది. ఇప్పటికే గ్రామాల్లో చూసుకుంటే మొత్తం రిజర్వేషన్లు దాదాపుగా ఖరారయ్యాయి. సో ఇవన్నీ పరిణామాలు చూస్తున్న తర్వాత హైకోర్టు ఇచ్చే తీర్పు కంప్లీట్గా ప్రభుత్వానికి కొంత వ్యతిరేకంగా వస్తే పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఆసక్తి కనపడింది. సో ఇప్పుడు బలమైన వాదనలు ఈరోజు హైకోర్టులో బీసీలకు 42% రిజర్వేషన్లు అంశం ఏదైతే ఉందో ఆ అంశంకి సంబంధించి వాదనలు జరిగాయి కాబట్టి సో రేపు ఖచ్చితంగా తుది తీర్పు అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే తుది తీర్పు ఎందుకు వస్తుందని మనం చెప్పాలంటే స్టే ఇవ్వలేదు కాబట్టి. స్టే ఇస్తే ఖచ్చితంగా ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ కంప్లీట్గా ఆగిపోయే పరిస్థితి వచ్చేది. కాకపోతే స్టే ఇవ్వలేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా ఇది పెద్ద ఉపశమనం అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే సో ఇక రేపు తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా చూడాలి. సో రేపు ఉదయం నుంచే కొంత హడావుడి ఉండే అవకాశం కనిపిస్తుంది. రేపు కూడా మరోసారి మంత్రులు, బీసీలకు సంబంధించినటువంటి మంత్రులు పొన్నం ప్రభాకర్ కానీ, వాకిటి శ్రీహరి కానీ, కొండ సురేఖ కానీ వీళ్ళందరూ కూడా మరోసారి హైకోర్టు కూడా వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డితో భేటీ అయ్యారు. రేపు ఎటువంటి వాదనలు హైకోర్టులో వినిపించాల్సిన అవసరం ఏ విధంగా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది అనే దానిపైన కూడా చర్చ జరిగింది. కొద్దిసేపటి క్రితమే అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డితోటి మంత్రులు వాకిటి శ్రీహరి, అదేవిధంగా పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ, మిగిలిన కొందరు బీసీ నాయకులందరూ కూడా భేటీ అయ్యారు. సో రేపు హైకోర్టులో బలమైన వాదనలు మరోసారి వినిపించాలని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈరోజు మనకి ఢిల్లీ నుంచి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్నటువంటి అభిషేక్ మను సింఘ్విని పిలిపించారు సీఎం రేవంత్ రెడ్డి. హైకోర్టులో బలమైన వాదనలు వినిపించాల్సిన అవసరం ఉంది. సో మీ అవసరం మాకు అవసరం ఉందని చెప్పేసి అనడంతో ఉటావుటిని ఆయన ఢిల్లీ నుంచి కూడా హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ తెలంగాణ హైకోర్టులో కూడా బీసీలకు 42% రిజర్వేషన్ల అంశానికి సంబంధించి సో ఎవరైతే జియో నెంబర్ 9ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారో సో ఈ అంశాలకు సంబంధించి సో మన ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి వాదనలు ఉండాలనే దానిపైన కూడా సో అభిషేక్ మను సింఘ్వికి సీఎం రేవంత్ రెడ్డి కొన్ని సూచనలు చేశారు. సో దానిలో భాగంగానే ఆయన కూడా గట్టి వాదనలే హైకోర్టులో వినిపించారు. సో ఇప్పుడు రేపటికి మనకి వాయిదా పడింది కాబట్టి రేపు ఖచ్చితంగా క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రేపటి నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి సో రేపు 10:30 ఈ యొక్క నోటిఫికేషన్ వెలువడగానే ముందుగా అయితే ఖచ్చితంగా నామినేషన్స్ వేయాలని కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది. సో కాంగ్రెస్ పార్టీ
అభ్యర్థులందరూ కూడా అంటే మొదటి విడతగా తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే ఒక గ్రామాలు ఏవైతే ఉన్నాయో సో ఆ గ్రామాల్లో కూడా ఖచ్చితంగా ఈ యొక్క నామినేషన్స్ ప్రక్రియ ప్రారంభించాలని కూడా ఇప్పటికే పిసిసి నుంచి డిసిసికి అంటే డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీకి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నుంచి డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీకి ఆదేశాలు వెళ్ళాయి. ఎందుకంటే డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీని దాదాపుగా అభ్యర్థుల ఖరారు చేస్తుంది కాబట్టి సో రేపు ఖచ్చితంగా మొదటి విడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో ఈ యొక్క రేపు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగానే నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది. సో రేపు నామినేషన్లు కూడా వేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపు మధ్యాహ్నం మరి హైకోర్టు ఎటువంటి తీర్పు ఇవ్వబోతుంది అనేది కూడా కొంత ఆసక్తి. ఒకవైపు ఏమో బీసీలకు 42% రిజర్వేషన్, అదేవిధంగా ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10%, మొత్తం కలుపుకుంటే దాదాపుగా 67% అవుతుంది. కాబట్టి ఇది పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 283కి విరుద్ధంగా ఉన్నదని సవాల్ చేస్తున్నారు. సో మరి రేపు ఒకవైపు సుప్రీంకోర్టు రిజర్వేషన్లు ముఖ్యంగా రాష్ట్రాలలో రిజర్వేషన్లు 50%కి మించి ఉండకూడదని చాలా స్పష్టంగా చెప్పింది. సో మరి ఇప్పుడు 67%కి ఈ యొక్క రిజర్వేషన్లు ఉంటున్నాయి సో అనేది వాదన అనమాట. హైకోర్టులో ఈ విధమైనటువంటి పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది. కాబట్టి మరి రేపు ఏ విధమైనటువంటి తీర్పు హైకోర్టు ఇవ్వబోతుంది అనేది కూడా చూడాలి. అంటే రాజ్యాంగంలోని రిజర్వేషన్లు పెంచుకునే అవకాశం ఉన్నదని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాకపోతే సుప్రీంకోర్టు సూచన చేస్తుందని మాత్రమే చెప్తున్నారు తప్ప రాజ్యాంగంలో ఉన్నటువంటి నిబంధనల ప్రకారమే ఈ యొక్క రిజర్వేషన్ల పెంపు ఉంటుందనేది కూడా రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తూ వస్తున్నాయి. దానిలో భాగంగానే ఇక్కడ కూడా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తున్నామని చెప్పేసి జీవో నెంబర్ 9 తీసుకొచ్చారు. సో ఆ 9ని సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైనటువంటి పిటిషన్లకు సంబంధించి విచారణ జరిగింది. సో మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా బలమైన వాదనలు వినిపించింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కొంతమంది ఇంప్లీడ్ అవ్వారు. అంటే కొంతమంది మాజీ ఎంపీగా ఉన్నటువంటి హనుమంతరావు కానీ మిగిలిన కొందరు బీసీ నాయకులందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వ వాదనలో ఇంప్లీడ్ అయ్యారు. అంటే అవసరం, మాకు బీసీలకు 42% రిజర్వేషన్ అవసరం. ఎందుకంటే కులగణన సర్వే రాష్ట్రంలో జరిగిన దాదాపుగా 97% వరకు కూడా ఈ యొక్క కులగణన సర్వే రాష్ట్రంలో జరిగింది. అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఉన్నారు కాబట్టి సో వారికి ఖచ్చితంగా రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే అనేది ప్రభుత్వ వాదన. కాబట్టి దానిలో భాగంగానే కొంతమంది ఇంప్లీడ్ అయిన తర్వాత కూడా ఈ యొక్క పిటిషన్లన్నీ కలిపి హైకోర్టు విచారించింది. అయితే ఎవరైతే ఈ యొక్క జీవో నెంబర్ 9ని సవాల్ చేస్తూ అంటే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో 9 ఏదైతే ఉందో ఆ 9ని సవాల్ చేస్తూ హైకోర్టులో ఎవరైతే పిటిషన్లు దాఖలు చేశారో వారిని కొంత హైకోర్టు హెచ్చరిక జారీ చేసింది. పదే మీరు ఇటువంటి వాదనలు మా దగ్గర చెప్పాల్సిన అవసరం లేదు, మాకు తెలుసు అనేది కూడా కొంత హెచ్చరిక కూడా జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి అంటే రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక అంశాన్ని మీరు సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి సో మీరు ఏం చేయాలంటే మీ హైకోర్టు నిర్ణయం తీసుకుంటుంది తప్ప పదే మీరు ఇలాంటి వాదనలు హైకోర్టు ముందు తీసుకురావడం సరైనది కాదని చెప్పేసి కూడా ఆ యొక్క పిటిషన్లు ఎవరైతే దాఖలు చేశారో వారిని ఉద్దేశించి హైకోర్టు కూడా కొన్ని వ్యాఖ్యలు చేసింది. కాబట్టి సో స్టే ఇవ్వలేదు, కొంత ఉపశమనం అని చెప్పవచ్చు రాష్ట్ర ప్రభుత్వానికి. సో చూడాలి మరి రేపు మధ్యాహ్నం మనకి ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. రిజర్వేషన్లని తగ్గించాలి అని హైకోర్టు చెప్తుందా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో 9 ఏదైతే ఉందో అది రాజ్యాంగం అనుకూలంగానే తీసుకొచ్చారా, విరుద్ధంగా తీసుకొచ్చారా, ఇవన్నీ అంశాలు కూడా రేపు హైకోర్టులో ఇవన్నీ వాదనలు విన్న తర్వాత క్లారిటీ వస్తుంది. ఒకవేళ ఎటువంటి అభ్యంతరం లేదు, బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించవచ్చు అంటే మాత్రం ఖచ్చితంగా ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వం విజయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ ఎందుకంటే ఎన్నికల సమయంలో 2023 శాసనసభ ఎన్నికల సమయంలో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో చాలా స్పష్టంగా చెప్పింది. సో దానిలో భాగంగానే బీసీలందరూ కూడా కాంగ్రెస్ వైపు ఉన్నారు, కాంగ్రెస్ కోటేశారు. సో ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సో అందుకు మరి ఇప్పుడు బీసీలకు ఇచ్చినటువంటి హామీ ఖచ్చితంగా నెరవేర్చాలి కాబట్టి సో ఆ విధంగా ముందుకెళ్తుంది. సో ఇవన్నీ కూడా ఇప్పుడు రాజ్యాంగపరంగా చిక్కులు ఏమైనా ఉన్నా చూడ, అదేవిధంగా న్యాయపరంగా ఉన్నటువంటి చిక్కులు ఇవన్నీ కూడా చూసుకున్న తర్వాత ఇప్పుడు రేపు హైకోర్టు ఎటువంటి తీర్పు ఇవ్వబోతుంది అనేది కూడా చూడాలి. రేపు మధ్యాహ్నం మాత్రం కొంత అక్కడ ఈరోజు ఏ విధమైనటువంటి అడావుడి ఉందో ముఖ్యంగా ఉదయం నుంచి హైకోర్టులో చూస్తున్నాం పరిణామాలు. ఎందుకంటే ఒకవైపు మంత్రులందరూ బీసీలకు సంబంధించినటువంటి మంత్రులందరూ కూడా అక్కడే ఉన్నారు. మరోవైపు ఎవరైతే యొక్క బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ
తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 9ని సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలు చేశారు. వారందరూ కూడా అక్కడే ఉన్నారు. ఇవన్నీ కూడా హడావుడి ఈరోజు హైకోర్టులోనే కనిపించింది. సో రేపు కూడా ఇదే హడావుడి రేపు హైకోర్టులో ఉండబోతుంది. సో ఉన్న తర్వాత మధ్యాహ్నం మాత్రం ఒక స్పష్టత అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం స్టే ఇవ్వలేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఉపశమనం ఖచ్చితంగా చెప్పొచ్చు. సో దాంతో పాటుగా రేపు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిద్ది కాబట్టి సో మొదటి విడత ఎన్నికల నోటిఫికేషన్ ఏ గ్రామాల్లో ఉందో ఆ గ్రామాల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరూ కూడా నామినేషన్లు దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ సైదులు, థ్యాంక్